రైట్. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2ను ఎంపిక చేసింది. అలాగే ఉత్తమ తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 కూడా ఎంపిక చేసింది. కన్నడ విషయానికి వస్తే కేజీఎఫ్ 2ను ఎంపిక చేసింది. అలాగే హిందీలో కూడా చిత్రం గుల్ మెహర్ ను ఎంపిక చేసింది. అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ అన్బారిన్ ను కేజీఎఫ్ 2కు సంబంధించి ఆయనను కూడా ఎంపిక చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రీతం బ్రహ్మాస్త్ర మూవీలో నటించారు. సో ఈయనను కూడా ఎంపిక చేశారు. అలాగే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ ను కూడా ఎంపిక చేసింది. స్పెషల్ మెన్షన్ అవార్డును కూడా మనోజ్ బాజ్పేయి ఆయనను కూడా ఎంపిక చేశారు. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్లు కూడా ఎంపిక చేశారు. ఇక ఉత్తమ నటుడి విషయానికి వస్తే రిషబ్ శెట్టి కాంతార సినిమాలో నటించారు. అలాగే నిత్య మీనన్ ఉత్తమ నటిగా అవార్డు తీసుకోబోతుంది. ఇక మానసి హరేక్ కచ్ ఎక్స్ప్రెస్ సినిమాలో నటించారు. రైట్. ఇక నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ అవార్డ్స్ కి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కొద్దిసేపు క్రితమే జ్యూరీ ప్రకటించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి జ్యూరీ చైర్మన్స్ అన్ని రకాల కేటగిరీల్లో కూడా అవార్డులన్నింటి కూడా ఇచ్చారు. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం విభాగంలో, అదేవిధంగా బెస్ట్ డెబ్యూట్ ఫిలిం ఆఫ్ డైరెక్టర్, అదేవిధంగా బెస్ట్ బయోగ్రాఫికల్ హిస్టారికల్, బెస్ట్ ఆర్టిస్ట్ అండ్ కల్చరల్ ఫిలిం, ఇలా దాదాపుగా ఒక 16 విభాగాల్లో అవార్డులన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీచర్ ఫిలిమ్స్ కి సంబంధించిన విభాగంలో దాదాపుగా చూసినట్లయితే 25 పైగా విభాగాల్లో అవార్డులన్నింటి కూడా ప్రకటించడం కూడా జరిగింది. బెస్ట్ తెలుగు ఫిలిం గా కార్తికేయ 2కు అవార్డు అనేది కూడా లభించింది. అదేవిధంగా ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు అనేది కూడా లభించింది. కాంతారలో నటనకు గాను రిషబ్ శెట్టికి అవార్డు అనేది కూడా వరించినట్లుగా జ్యూరీ సభ్యులు ప్రకటించారు. అదేవిధంగా ఉత్తమ నటి అవార్డు అనేది కూడా ఇద్దరికి వరించింది. ముఖ్యంగా నిత్య మీనన్ చిరు చిత్రం బలం అనే చిత్రానికి గాను ఆమెకు అవార్డు అనేది వచ్చింది. అదేవిధంగా మానసి హరేక్ కచ్ ఎక్స్ప్రెషన్ అనే చిత్రానికి గాను అవార్డు అనేది కూడా వచ్చింది. బెస్ట్ డైరెక్టర్ గా సూరజ్ ఉంచాయ్ అనే మూవీకి అవార్డు అనేది కూడా వచ్చింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తెలుగులో నుంచి జానీ మాస్టర్, అదేవిధంగా సతీష్ కృష్ణన్కు అవార్డు అనేది కూడా వచ్చింది. బెస్ట్ యాంకర్ సపోర్టింగ్ రోల్ లో భువన్ రాజ్ మల్హోత్రాకు అవార్డు అనేది వచ్చింది. అదేవిధంగా ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్ లో నీనా గుప్తా ఉంచాయ్ అనే సినిమాకు వచ్చింది. అదేవిధంగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపత్ మల్లికాపురం అనే సినిమా గాను అవార్డు అనేది కూడా రావడం జరిగింది. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా అజిత్ సింగ్ కేసరియా సాంగ్ బ్రహ్మాస్త్ర 1 సినిమా గాను లభించింది. అదేవిధంగా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ విభాగంలో బాంబే జయశ్రీకి అవార్డు అనేది కూడా వచ్చింది. అదేవిధంగా బెస్ట్ సినిమాటోగ్రఫీ రవివర్మ పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి గాను అవార్డు అనేది కూడా వచ్చింది. సో మొత్తం మీద కూడా కార్తికేయ సినిమా గాను రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు రావడం పట్ల చలనచిత్ర ప్రముఖులు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.